जय काशी विश्वनाथ, जय काशी विश्वनाथ, जय अन्नपूर्णा माता की जय अन्नपूर्णा माता की जय अन्नपूर्णा माता की जय अन्नपूर्णा माता की जय साक्षी गणपति की जय साक्षी गणपति की जय साक्षी गणपति की जय साक्षी गणपति की जय दुंडी गणपति की जय दुंडी गणपति की जय दुंडी गणपति की जय महाकाल भैरव की जय महाकाल भैरव की जय महाकाल भैरव की కాశీలోని సమస్త దేవీ దేవతలకు కాశీలోని సమస్త దేవీ దేవతలకు కాశీలోని సమస్త దేవీ దేవతలకు సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు మనం కాశీఖండం 56వ అధ్యాయంలో 86 శ్లోకాలలో మహాదేవుని పుత్రుడైనటువంటి గణపతి కాశీ క్షేత్రానికి రావడం చూస్తున్నాం. అంటే మహాగణపతి మాయాజాల ప్రదర్శనలు మహాగణపతి బ్రాహ్మణ వేషధారణై కాశీ వారణాసి క్షేత్రంలో ప్రవేశించాడు. అంటే మనం ముందు తెలుసుకున్నాం, ఈ దేవగణములు దేవతలంతా కాశీ వారణాసి క్షేత్రానికి వచ్చి తిరిగి రాకపోయేటప్పటికీ మహాదేవుడు చివరగా తన పుత్రుడైనటువంటి గణపతిని పంపాడు. ఇదంతా వృద్ధ బ్రాహ్మణుడిగా వృద్ధ జ్యోతిష్యుడిగా కాశీ వారణాసి ప్రజలకు ప్రీతిని కలిగించే విధంగా సంచరించాడు. అంటే ఆ వచ్చినటువంటి ఆ గణపతి చూడండి, గణపతి మామూలుగా చిన్నవాడు, అలాంటి ఆ గణపతి వృద్ధ బ్రాహ్మణ రూపంలో అంటే ముసలివాడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఈ యొక్క కాశీ ప్రజలకు జ్యోతిష్కం చెప్పేలాగా, అంటే మిమ్మల్ని చూడగానే అమ్మా నీకు ఈ కష్టం ఉంది, లేకపోతే నీకు ఈ సుఖం ఉంది, నీకు ఇటువంటి భోగాన్ని అనుభవించి ఉంటావు అని మనం చూడగానే మనకి సంబంధించినటువంటి వర్తమానంలో కాకుండా భూతకాలంలో ఏదైతే జరిగిందో అవన్నీ చెప్పేటట్టుగా అప్పుడు మనకి నమ్మేస్తాం. అంతే కదా, అమ్మ నువ్వు ఈ కష్టంతో ఉన్నావు, లేకపోతే నీకు ఇంతమంది పిల్లలు ఫలానా దగ్గర ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా నీకు చూస్తారు అని చెప్పేస్తే అయ్యో నిజమే ఇదేదో నా అని నీకెంత తెలుసు అని అనుకుంటాం. అలా ఈ యొక్క గణపతి మాయాజాలంతో కాశీ ప్రజలను ఆకర్షించుకుని, అంటే కాశీ ప్రజలందరూ ఆయన మాట వినేటట్టు చేసుకున్నారు. కాశీ వారణాసి క్షేత్ర పౌరులు రాత్రుల యందు ఆయన లీలచే వారికి రాత్రులు ఏదో స్వప్నాలు వచ్చేవారు. అంటే ఈ యొక్క గణపతి ఏం చేసేవారంటే, ఇప్పుడు ఈ మన సైకిల్ స్వామి ఆశ్రమ పరిధిలో ఉన్నాడు అనుకో, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి రాత్రులందు ఆయన కొన్ని స్వప్నాలు కలిగించేవాడు. ఆ స్వప్నాలు కలిగించి మరుసటి ఉదయమే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. ఇంటికి వెళ్ళి అప్పుడు మనకి ఏదో ఒక మంచి స్వప్నం అంటే మంచి స్వప్నం అయినా మనం ఆలోచిస్తుంటాం ఇది ఏంటబ్బా అని. అలాగే ఏదో స్వప్నంలో మనకి ఇబ్బంది కనబడింది అనుకో, అయ్యో ఏమిటబ్బా అనుకుంటాం. అంటే ఈ 2 స్వప్నాలలో మళ్ళీ ఆయన మనకి చెప్పేవాడట, బామ్మగారు రాత్రి మీకు ఈ స్వప్నం వచ్చింది కదా, మీరు దీని గురించి బాధపడుతున్నారు కదా, మీ పిల్లలందరూ త్వరలో వస్తారు, మిమ్మల్ని చక్కగా చూసుకుంటారు, మీరేం బంగారు పడకండి అని మనకి ఏ సంతోషం కలుగుతుందో ఆ మాట చెప్తున్నాడు. సూర్యోదయ అనంతరము వారి గృహములకు వెళ్ళి ఆ స్వప్నములకు తగినటువంటి మంచి చెడు విషయాలను వారితో చెప్తున్నాడు. కొందరికి వారి గ్రహచారం సరిగా లేదని వారితో స్నేహపూర్వక బంధాన్ని ఏర్పరచుకుంటాడు. అమ్మా నీకు గ్రహచారం సరిగా లేదు, నువ్వు ఒక 10 రోజులు కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేసుకో శివలింగానికి అనేటువంటి చెప్తున్నాడు. నగరమందున్న చిన్న అంటే ఆయన ఏంటంటే రేపు ఫలానా ఆ లక్సా రోడ్ ఏరియాకి పోకండి, అక్కడ పోతే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది మీకు అని చెప్తావాడు. ఎందుకు అలా చెప్తే అక్కడికి వెళ్ళాక ఏదో ట్రాఫిక్ జామ్ అవడమో, లేకపోతే ఏదో ఆవు మనని తొక్కడమో, ఇటువంటి చిన్న జరుగుతూ ఉన్నాయి. అప్పుడు అందరూ అనుకున్నారు ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న ఆయన మాట వినాలి, ఆయన చెప్పింది జరిగి తీరుతుంది అనుకున్నారు. ఇటువంటి పరిణామాల్లో కొంత ప్రజలు కాశీ క్షేత్రంలో కూడా వదిలి వెళ్ళిపోతున్నాడు. అంటే ఈయన ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఎవరెవరైతే చెడ్డవాళ్ళు ఉంటున్నారో వాళ్ళని ఇంకొక రకంగా భయపెట్టి వాళ్ళని కాశీ నుంచి బయటికి పంపించేస్తున్నాడు. అనంతరము తన మాయాజలంతో అంతఃపురములోనికి ప్రవేశించాడు. అంటే కాశీ రాజ్యాన్నిగా పాలిస్తున్నటువంటి దివోదాసు రిపుంజుడి యొక్క అంతఃపురములో కూడా స్త్రీలు ఈయన గురించి చర్చించుకునేలా అయింది. అంటే రాణివాసపు స్త్రీలు వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళ దగ్గర ఉంటే చలికత్తెలు పని వాళ్ళు ఉంటారు కదా, అమ్మ మా ఊళ్ళో ఒక అతను ఉన్నాడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో, ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది అని రాణివాసపు స్త్రీలకు కూడా ఈ విషయం తెలిసిపోయింది.
కాశీ వారణాసి క్షేత్ర ప్రజలు మహాగణపతి మాయాజాలాన్ని ఆయన నమ్మడం మొదలుపెట్టారు. ఈ బ్రాహ్మణ అంటే ఏ విధంగా నమ్ముతున్నారంటే, ఈ బ్రాహ్మణ వృద్ధుడు సుశీలుడు, చాలా మంచివాడు, అలాగే స్వరూపుడు, చూడడానికి అందమైన వాడు, సత్య వచన పరిపాలకుడు, అంటే ఆయన ఏది చెప్తాడో అదే జరుగుతుంది. అలాగే మిత భాషి, ఎక్కువ మాట్లాడు, ఏది కావాలంటే నిజమే ఇది అంటే నేను కూడా ఇప్పుడు కాదమ్మా, ఒక 20 సంవత్సరాల క్రితము ఒక జ్యోతిష్కి ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. నేను ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ప్రశ్న ఆయన దగ్గర, అంటే మనం ఏదన్నా ఒక సమస్యతో వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, గురువుగారు నేను ఈ సమస్యతో వచ్చాను, ఇది ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఎందుకు కావట్లేదు, ఏమిటంటే ఆయన ఆ ఒక్కదానికే సమాధానం చెప్తారు. మళ్ళీ రెండోది అడిగాము అనుకో, ఇప్పుడు కాదు పోయిరా అంటారు. అంటే మనం ఒక్కదానికి వెళ్ళినప్పుడు మాత్రమే దానికి కరెక్ట్గా చెప్తారు. ఇది ప్రశ్న. అంటే మనం ఏ దానితో అయితే వెళతామో దానికి కొన్ని నియమాలు ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. ఈయనట్లో మిత భాషి, అంటే ఎంత చెప్పాలో అంత. నిర్బలుడు, అంటే భయం లేదు అతనికి, ఎవరన్నా భయమేమో, అంటే రాణివాసం ప్రజలు వీళ్ళందరూ ఏదో నేను చెప్పిన మాట అంటే జరగకపోతే వీళ్ళు నన్ను ఏమైనా అంటారేమో, అటువంటి భయం లేదు. ఉదారుడు, అంటే ఎవరైనా ఏదైనా అడిగితే ఇచ్చేటట్టు ఉన్నాడు. సదాచారుడు, అంటే చాలా చక్క నియమాలు నిష్టలు పాటించేవాళ్ళలా ఉన్నాడు. జితేంద్రియుడు, అంటే గొప్ప తెలివితేటలు ఉన్నాయి. అల్ప సంతోషి, అంటే ఆయనకి ఏదో మనం ఈరోజు పిలిపించి అయ్యా మాకు ఈ కష్టం ఉందని అడిగినప్పుడు ఆయనకి చెప్పినప్పుడు ఆయనకి మనం ఏమి ఇవ్వకపోయినా పోనీలేదు వెళ్ళిపోతాం. అలాగే ప్రతిగ్రహ విముఖుడు, మనం ఇవ్వకపోయినా మనం ఇచ్చినా తీసుకునేటట్టుగా ఉండడు. ఇది అనమాట. చితక్రోధుడు, అంటే ఆయన కోపము కూడా ఎప్పుడు పడాలో అప్పుడే పడేవాడు. ఇక్కడ కాశీక్షేత్రంలో కొంతమంది ఉన్నారు, ఆ ఒకరి ఇద్దరు వాళ్ళకి, ఇప్పుడు మన అన్నపూర్ణమ్మ మీకు తెలిసే ఉంటుంది, ఒక ఉంది కదా, ఆ అన్నపూర్ణమ్మ దాదాపు 30 సంవత్సరాల నుంచి కాశీలో ఉంటుంది. ఆవిడ నడుచుకుంటూ పోతుంది. నేను ఆవిడని ఎప్పుడన్నా ఆగి అమ్మ ఒక కాఫీ ఇప్పిస్తాను తాగవే అంటాను. ఒక 4-5 ఉన్నారు ఇప్పటికీ కాశీక్షేత్రంలో. అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే, ఇప్పుడు మీ బామ్మ ఉంది, మీరు అనుకో మీకు మా అమ్మ వంటి వాళ్ళు, నా తనులు లాంటి వాళ్ళని ఏదో ఒకరోజు ఒక ప్రేమతో ఒక పండో ఫలమో ఇద్దామనేది నా కోరిక. అంటే ఎందుకు ఇస్తానంటే వీరు ఈశ్వర స్వరూపములు, వీళ్ళకి ఇస్తున్నానంటే అమ్మవారికి ఇట్ట అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి ఆయనకి చేతిలో పెట్టలేను కదా, నేను వాళ్ళ రూపంలో మిమ్మల్ని చూసుకొని మీకు ఇస్తున్నాను అనమాట. కానీ ఒక 4-5 మాత్రం ఇప్పటికీ తీసుకొని వాళ్ళు ఉన్నారు కాశీక్షేత్రంలో. నాకు ఇది అన్నమాట. నేను చెప్తాను వాళ్ళకి, ఏదో ఒక రోజు మీరు తీసుకుంటాను నా చేతితో చెప్తాను. అంటే ఎందుకంటే ప్రేమతో చెప్తున్నాను. నేను నిజంగా వాళ్ళ దైవ స్వరూపం అనుకుంటున్నాను. భగవంతుడికి మనం ప్రేమతో ఏది ఇచ్చినా తీసుకుంటాను. ప్రసన్నవదనుడు, అలాగే అసూయారహితుడు. అయ్యో అంటే ఆయనకి వీళ్ళు గొప్ప వాడు గొప్ప అని చెప్తే ఆయన ఏమి పట్టించుకునేటట్టు లేడు. నిష్కపటి, ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు. కృతజ్ఞుడు, అలాగే పరనింద పరాజ్ఞుడు, అంటే ఎవరైనా నిందలు వేస్తే వినేటట్టుగా లేడు. అలాగే పుణ్యాత్ముడు, ఆయనకి ఎంత పుణ్యం ఉందమ్మా, ఆయన చూస్తే అంత గొప్పవాడు. అలాగే సర్వవ్రత పారాయణుడు, ఆయనకి అన్ని వ్రతాలు తెలిసి అవన్నీ పాటించిన వాడిలా కనబడుతున్నాడు. అలాగే వేద ధర్మ విధిసురుడు, అంటే మనకున్న 4 వేదాలలో అందులో ఉన్న పరిజ్ఞానం అంతా ఆయనకి తెలిసిన వాడిలా ఉన్నాడు. అలాగే జ్యోతిష్య శాస్త్రజ్ఞుడు, జ్యోతిష్యాన్ని బాగా తెలిసినవాడు. అలాగే నిర్మల మనసుకుడు, అలాగే శుద్ధ వంశ జాతకుడు, ఏదో గొప్ప వంశస్థుడిలా ఉన్నాడు. అలాగే క్షమాశీలుడు, ఏదైనా మనం పొరపాటు చేసాం, అయ్యా తప్పైపోయిందంటే క్షమించేటట్టు ఉన్నాడు. సర్వకళాకుశలుడు, ఈ మనకున్న 64 కళలో ఏ కళ ఎందైనా ఆయన ఆరితేరి ఉన్నట్టుగా కనబడుతున్నాడు. సమదర్శి, ప్రతి దాన్ని సమానంగా చూస్తున్నాడు, మంచిని చెడుని సమానంగా చూస్తున్నాడు. అలాగే సర్వప్రియుడు, ప్రతి ఒక్కరికి ఇష్టమవుతున్నాడు. ఇప్పుడు కొంతమందిని అనుకోండి, కొంతమందికే వాళ్ళు ఎక్కువ స్నేహం ఉంటారు, కొంతమంది దూరం పెడతారు, కానీ ఈయన అలా లేడు, అందరికి ఇష్టంలా ఉన్నాడు. ఈ విధంగా అనేక విధములుగా కాశీ క్షేత్ర ప్రజలు ఈ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఈ గణపతిని అనుకుంటున్నారు. చూడండి
వెళ్ళాడు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం 64,000 గణములు, అలాగే సూర్యనారాయణుడు, అలాగే బ్రహ్మదేవుడు, అలాగే 1000 గణములు కాశీ క్షేత్రానికి వచ్చారు. కానీ వారు ఎక్కడ దివోదాస కంటపడలేకపోయారు. అలాగే ఈ ప్రజలకు మేము ఈ రూపమని చెప్పలేకపోయారు. కానీ ఈ వచ్చినటువంటి గణపతి ఇలా వృద్ధ బ్రాహ్మణుడిగా మారి ఆ ప్రజలలో కలిసిపోయాడు. ఇంతకుముందు వాళ్ళంతా అంతర్భాగంగా ఉన్నారు. ఈయన మాత్రం బహిరంగంగా అందరికీ కనపడుతూ మాయాజాలం చేస్తున్నారు. ఇది ఒక్కసారి మళ్ళా అంటే ఈ కాశీ క్షేత్ర ప్రజలు ఈ యొక్క గణపతిని ఏ విధంగా అనుకుంటున్నారు అనేటువంటి కొన్ని శ్లోకాల భావం మీకు చెప్పాను. ఇది మనం కానీ విన్నట్లయితే మన వంశంలో కానీ మనకి రాబోయే తరాల్లో కానీ గొప్ప ఇటువంటి చరిత్ర కలిగిన వాడు పుడతారట మనకి. ఇది చెప్తున్నారు. అంటే ఒక్కసారి మళ్ళా కాశీ క్షేత్ర ప్రజలు ఈ గణపతిని ఏ విధంగా అనుకుంటున్నారో మళ్ళీ ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సుశీలుడు అంటే గొప్పవాడు, స్వరూపుడు, అలాగే సత్యవచనపరుడు, మితభాషి, నిర్భరుడు, ఉదారుడు, సదాచారుడు, జితేంద్రుడు, అల్ప సంతోషి, ప్రతిగ్రహ విముఖుడు, జితక్రోధుడు, ప్రసన్నవదుడు, అసూయారహితుడు, నిష్కపటి, కృతజ్ఞుడు, పరనిందా పరజ్ఞుడు, మహాపుణ్యాత్ముడు, సర్వవత ప్రారాయణుడు, వేద ధర్మ విదీసురుడు, జ్యోతిష శాస్త్రజ్ఞుడు, నిర్మల మనస్కుడు, శుద్ధ వంశ జాతకుడు, క్షమాశీలుడు, సర్వకళాకుశలుడు, సమదర్శి, సర్వప్రియుడు. చూడండి ఎన్ని ఉపమానాలు వేశారో. ఈ ఉపమానాలతో ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న గణపతిని పొగుడుతున్నారు అన్నమాట. అంటే ఇటువంటి గొప్పవి మనం వింటూ ఉంటే ఏమవుతుందంటే మన వంశంలో కూడా ఏదైనా పిల్లలకి కొన్ని గండములు కానీ కొన్ని చెడు గ్రహాలు లేకపోతే కొన్ని దిష్టిలు తగులుతూ ఉంటాయి. అటువంటిప్పుడు ఇవన్నీ తొలగిపోయి వాళ్ళు గొప్ప స్థితికి వెళ్ళిపోతారు. ఎందుకంటే విన్నంత మాత్రము కూడా మనకు ఉంటాయి. అంతే కదా. ఇది చెప్తున్నాడు. సర్వపుడు అనేక విధములుగా కాశీ క్షేత్ర పురజనులు తలుచుకుంటూ ఇటువంటి బ్రాహ్మణోత్తముడు ఇంతకు ముందు మనం ఎక్కడా చూడలేదు. ఇంతకు ముందే మనం చెప్పుకున్న బ్రహ్మదేవుడు కూడా బ్రాహ్మణ రూపంలో వెళ్ళాడు, కానీ ఆయన పొగడలేదు ఈ విధంగా. అదేవిధంగా రాణివాసపు స్త్రీలు బ్రాహ్మణ రూపధారి అయినటువంటి మహాగణపతిని ప్రశంసిస్తూ కాలం గడుపుతున్నారు. అంటే ఆ రాణివాసపు స్త్రీలు ఈ యొక్క విషయాలన్నీ తెలుసుకొని ఆ రాజుగారు అయినటువంటి దివోదాసు గారికి చెప్తున్నారు. అంటే రాణివాసపు స్త్రీల్లో ఒక రాణి ఒకనాడు లీలావతి అనే ఒక రాణి ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి వృద్ధ బ్రాహ్మణుని అంతఃపురమునికి పిలిపించుకొని ఆయనతో కొన్ని విషయాలు చెప్పించుకోవాలని ఆవిడ రాజుగారికి ఇందాక మనం చెప్పుకున్న విషయాలన్నీ మళ్ళా రాజుగారికి చెప్పింది. ఏమండి రాజుగారు, ఈ విధంగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉన్నాడు, ఈ పురజనులు ఈ విధంగా ఆయన అనుకుంటున్నారు, ఒక్కసారి మనం కూడా పిలిచి బ్రాహ్మణుడు కదా మనం ఏదో పిలిచి భోజనం పెట్టి మంచి వస్త్రములు పెట్టి దక్షిణ ఇచ్చి పంపిద్దాం, మనకు పుణ్యం. అంటే మనం దివోదాసు బ్రహ్మ రూపంలో ఉన్న బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి బ్రహ్మ వీరిద్దరూ కలిసినప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఈ బ్రహ్మదేవుడు బ్రాహ్మణ రూపంలో, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు యజ్ఞాలు చేస్తామన్నారు కదా, మీరు యజ్ఞము చేయండి, మీకు కావలసిన ద్రవ్యము నేను సమకూరుస్తాను, కానీ నేను రాజుని కదా, రాజు కార్యములు నాకు ముఖ్యం. మీలాంటి బ్రాహ్మణోత్తముడికి సహాయం చేశాను అనుకోండి, ఇదే నేను కోటి యజ్ఞముల ఫలితముగా భావిస్తాను అని చెప్పాడు. అలాగే ఇక్కడ ఈయన అనుకుంటున్నాడు. కొంత సమయం తర్వాత బ్రాహ్మణుడు ఆయన్ని రాణివాసపు స్త్రీలు ఆయన పిలిపించడం జరిగింది. అలా వచ్చిన తర్వాత రాజుగారు మహాగణపతి రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు ఆయన ఎక్కడో ఆ బ్రాహ్మణ వృద్ధుడు వస్తుంటే ఇక్కడ రాజుగారు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు కదా, ఈ రాజుగారు ఆ సింహాసనము దిగి వారు ఎత్తుకుంటూ వెళ్ళి ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి గణపతికి నమస్కారం చేసి ఒక పూర్ణ కుంభంతో ఆవాహన పలికి ఆయనకు ఒక ఉచిత ఆసనం ఇచ్చి ఆయనకి ఇందాక మనం చెప్పినట్టుగా ఆయనకి షోడశ ఉపచారములు చేసి భక్తి శ్రద్ధలతో ఆయనకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆయన్ని ఆశీర్వాదము పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తర్వాత దివోదాసు లీలావతి ఇలా అన్నాడు,
ఆ మహాబ్రాహ్మణోత్తముడు ఈయన చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? ఎప్పుడైతే ఈ బ్రాహ్మణోత్తముడు వచ్చాడో ఈ రాజును ఆశీర్వదించాడు. ఏమని ఆలోచించాడంటే ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం విన్న తర్వాత ఈ యొక్క దివోదాసు రాజు అనుకుంటున్నాడు, ఈ బ్రాహ్మణోత్తముడు భూత వర్తమాన భవిష్యత్తులను బాగా తెలిసిన వాడిలా కనబడుతున్నాడు. ఎవరు అంటున్నారు ఈ మాట? రాజుగారు అంటున్నారు. ఈ యొక్క బ్రాహ్మణోత్తముడు భూత వర్తమాన భవిష్యత్తును, జరిగిపోయిన దాన్ని, జరుగుతున్న దాన్ని, జరగబోయే దాన్ని బాగా తెలిసిన వాడులా ఉన్నాడు. రాజుగారు అంతటి వారు విశ్వాసం పొందేశాడు. దివోదాసు రాజు భవిష్యత్ కార్యాచరణకు ఈ బ్రాహ్మణుని కొన్ని విషయములు అడగవలసి ఉంది అని మరునాడు మళ్ళా రాణివాస జనాలకు, స్త్రీమూర్తులకు చెప్పి మళ్ళా ఆయన పిలిపించే ప్రయత్నము చేశాడు. అంటే మొదటిసారి చూశాడు. ఈ లోపల ఆయన ఆలోచించుకున్నాడు, ఈ బ్రాహ్మణోత్తముడితో నేను కొంత ఏకాంతంగా మాట్లాడి ఈ రాజ్య పరిపాలన గురించి కొన్ని విషయములు అడగవలను అని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయించుకొని మళ్ళా ఆ యొక్క బ్రాహ్మణోత్తముడిని పిలిపించడం జరిగింది. అయితే ఈసారి బ్రాహ్మణోత్తముడు పిలిచాడు కాబట్టి, అంటే రాజుగారు పిలిచాడు కాబట్టి వీరిరువురు ఏకాంతంగా కూర్చున్నారు. అంటే రాజ్యానికి సంబంధించిన విషయములు అక్కడ మాట్లాడుకోవాల్సి వస్తుంది కదా. అంటే చెప్తున్నాడు, రాజు చెప్తున్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు బ్రాహ్మణ శ్రేష్ఠులా, మహాబుద్ధి తత్వదర్శిలా, మహాప్రాజ్ఞుడిలా, గొప్ప శాంతాకారుడిలా, దివ్య తపోనిధిలా గోచరిస్తున్నారు అని అంటే చూడండి. ఇప్పటి వరకు ఈ యొక్క కాశీ ప్రజలు ఆయనని సన్మానం అనిన మాటలు వేరే, ఇప్పుడు ఈయన చెప్తున్న మాటలు వేరే. ఈయన ఏం చెప్తున్నాడు? మీరు బ్రాహ్మణ శ్రేష్ఠులాగా, బ్రాహ్మణులు అనేవాళ్ళు ఉంటే వాళ్ళలో కల్లా గొప్ప శ్రేష్ఠులా ఉన్నారు మీరు. మళ్ళా మహాబుద్ధి తత్వదర్శిలా, అంటే మనకి బుద్ధి ఉండడం గొప్ప కాదు, ఈ బుద్ధిని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వాడాలి కూడా తెలిసి ఉండాలి. అంటే దీనికి చాలా కష్టం. మహాభారతంలో సాక్షాత్ ధర్మరాజు అంతటి వాడు కూడా ధర్మనీతి అని కొన్ని నీతులు చెప్తూ ఉంటాడు. ధర్మరాజు చెప్తాడు, ఏదైనా ఒక మంచి పని జరిగినా, ఒక చెడు పని జరిగినా దాన్ని వెంటనే మనము విశ్లేషణ చేయలేము. దాన్ని ఒక చెడు పని జరిగింది అనుకున్నాం, ఎందుకంటే మంచి పని జరిగినప్పుడు మనకి ఆనందం కలుగుతుంది కాబట్టి దాని విశ్లేషణకి దానికి వెళ్ళాం మనం. ఒక చెడు పని జరిగినప్పుడు అయ్యో ఇది ఎందుకు జరిగిందనో ఆలోచన వస్తుంది మనకి. అయితే ఇక్కడ ఈ యుధిష్ఠిరుడు చెప్తాడు, ఒక పని జరగడానికి అంటే దానికి 32 రకాల కారణాలు ఉంటాయి. ఎన్ని కారణాలు? ఆ 32 కారణాలు నువ్వు తెలుసుకొని అప్పుడు ఆ పని ఎందుకు జరిగిందో నువ్వు జడ్జిమెంట్ ఇవ్వాలట. అంతేకాని అలా కాకుండా గబక్కన జడ్జిమెంట్ ఇవ్వకూడదు, మన తీర్పుని ఇవ్వకూడదు. అందుకే చూడండి, అక్కడ వస్త్రాపహరణ సమయంలో ద్రౌపదికి వాళ్ళు వస్త్రాపహరణ చేసినప్పటికీ ఆయన నోరు మెదపకుండా ఉన్నారు. లేకపోతే ఆ నిమిషమే భీముడికి, భీమా ఆ దుర్యోధనుడి కాళ్ళు చిత్రించే అన్నాడు అనుకో, అయిపోయింది, ఇక మా వారికి యుద్ధం కూడా లేదు అక్కడ. కానీ అలా చేయొచ్చో చేయకూడదు ముందు మేము ఆలోచించుకోవాలి, విశ్లేషణ చేయాలి. అది ఆ విశ్లేషణ చేయడానికే వాళ్ళకి 14 సంవత్సరాల సమయం పట్టింది. ఆ 14 సంవత్సరాల సమయం తర్వాత ఇంకొకటి కూడా మనకి ఏం చెప్తాడంటే కృష్ణ పరమాత్మనే చెప్తాడు, నీకెప్పుడన్నా అన్యాయం జరిగినప్పుడు వెంటనే ప్రతీకారం చేసుకోకూడదట. వెంటనే ప్రతీకారం చేసుకుంటే అది ఏమవుతుందంటే పగ అవుతుంది. ఒకవేళ నాకు అన్యాయం జరిగింది, కొంత సమయం తరువాత దాన్ని నేను మళ్ళా విశ్లేషణ చేసుకుని అప్పుడు దానికి తగిన సమాధానం చెప్తే అది ధర్మం అవుతుంది. ఇది నేను నా జీవితంలో కూడా ఆచరిస్తూ ఉంటాను. ఎందుకంటే ఎందుకంటే నేను ఎన్నో స్టేట్ తిరిగాను, ఎన్నో ఉద్యోగాలు చేశాను, ఎన్నో కోచింగ్ సెంటర్లు పెట్టాను, ఇంత దూరం వచ్చాను కాబట్టి ఎంతోమంది నేను తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాశీ క్షేత్రంలో కూడా చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ముందు నాకు బాగా పరిచయమైన వాళ్ళకి చెప్తాను, అమ్మ మీకు ఏమైనా నా గురించి ఇబ్బందిగా ఉంటే నాకే చెప్పండి అంటాను. అందరూ చెప్పలేరు, కొంతమంది నా లోపల పెట్టుకొని వాళ్ళు ఇంకేదో పని చేస్తూ ఉంటారు.
కొంత సమయం తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది. ఆ రోజు నేను పొరపాటుగా చంద్రశేఖర్ని ఇలా అనుకున్నాను, ఇది తప్పు అంటే ఎవరి దానికే తెలుసుకుంటారు. నేను సమయానికి వదిలేస్తాను. ఇది అన్నమాట. అలా ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, అది బుద్ధి తత్వశీలి అంటే మహాబుద్ధి తత్వదర్శి అంటే అనమాట. ఎందుకంటే మనం ప్రతిదానికి పోయంటే అది గొడవలో ఇదే. మహాప్రాజ్ఞుడు చూడండి, మహాప్రాజ్ఞుడు అంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, మనం యుద్ధం చేసి గెలవడం గొప్ప కాదు, ఒక్కొక్క సమయంలో యుద్ధం ఓడిపోయి మన ఇంటికి వెళ్ళడం కూడా గొప్ప. ఈ విధంగా చాలాసార్లు ఆయన జరాసంధుడు వచ్చినప్పుడు కానీ ఇంకొక రాక్షసుడు వచ్చినప్పుడు కానీ యుద్ధం చేయకుండా పారిపోతూ ఉంటాడు. ఎందుకు పారిపోతూ ఉంటాడంటే ఇందులో ఒక నీతి. ఒక రాక్షసుడు వస్తాడు, వాడు వస్తా ఒక 20 మంది రాక్షసులను తెస్తాడు, ఆ 20 మంది రాక్షసులను చంపేస్తాడు, అసలు వాడిని వదిలేస్తాడు. వీడు ఏం చేస్తాడు, మళ్ళీ వీళ్ళు ఇంకొక 20 మందిని పట్టుకొస్తాడు. అంటే వీడి వల్ల 10 సార్లు 20 మంది చెడ్డవాళ్ళు పోయారనుకోండి, 200 మంది చెడ్డవాళ్ళు పోయారు. అదే వీళ్ళు మొదటిసారి చంపామనుకోండి, 180 మంది చెడ్డవాళ్ళు మిగిలిపోతారు. అంటే ఇది ఆయన ఎందుకు మహాప్రాజ్ఞుడు ఇలా ఉన్నావు, గొప్ప శాంతాకారముగా దివ్య తపోనిధిలా అంటే విష్ణుమూర్తి తేజస్సులా ఉన్నావు, గొప్ప తపశక్తి ఉంది నీ దగ్గర అని చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ ఈ యొక్క గణపతి బ్రాహ్మణ రూపంలో ఉండి వింటున్నాడు. నేను ఇప్పుడు అడుగుతున్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, నేను అన్య రాజుల కంటే అధికముగా ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నానా? అంటే మనం ఇదే కాశీఖండంలో వింధ్య పర్వతము నారదుడిని అడుగుతుంది. నారదుడు అడిగినప్పుడు ఆయన ఎలా అడుగుతా అంటే నేనే గొప్ప అని చెప్పాలి నారదుడు అన్న భావంతో అడుగుతాడు. కానీ ఇక్కడ ఈ దివోదాసు విపుంజుడు ఈ యొక్క బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి గణపతిని ఈయన వినయముగా విధేయముగా అంటే నాలో ఏదైనా లోపముందా? ఎందుకంటే సమస్త భూమండలాన్ని దేవతలు నాకు ఇచ్చారు, కాశీక్షేత్రాన్ని రాజధానిగా ఇచ్చారు, కాబట్టి ఎక్కడా లోటు లేకుండా చేయడం నా ధర్మం. అందుకు అడిగాడు. సమస్త దివ్య భవ్య భోగములను అనుభవించి తృప్తి కలుగుతుందని నాకు తెలుస్తుంది. అంటే నాకేదో కొన్ని వేల సంవత్సరాల నుంచి అన్ని భోగ భాగ్యాలు అనుభవించిన ప్రీతి ఆశ కలుగుతుంది. అంటే అన్నీ అనుభవించేసరికి నాకు విరక్తి కలుగుతుంది. ఎందుకంటే సమస్త దేవతల శక్తులు ఆయన దగ్గర, కాబట్టి ఆ భావన కలుగుతుంది. మహాదుష్టులను శిక్షించి రాజ్య పరిపాలనలోని ప్రజలను సొంత బిడ్డల వలె చూసుకున్నాను. కొంతమంది చెడ్డరాజులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళని శిక్షించి నా ప్రజలను మాత్రం కన్న బిడ్డలా చూసుకున్నాను. అప్పుడేమన్నా దోషం జరిగిందా? రాజ్య పరిపాలనలో ప్రజలు ఎటువంటి ఇబ్బందికి గురి కాలేదు కదా. నా రాజ్య పరిపాలనలో ప్రజలు ఎటువంటి ఇబ్బందికి గురి కాలేదు కదా. అంటే ఈయన దైవ స్వరూపంలా ఉన్నాడు కాబట్టి పైకి కనపడకుండా సూక్ష్మంగా ఉన్నటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయేమో అని అడుగుతున్నాడు. అంతే కదా. బ్రాహ్మణులకు మహాపండితులకు, నేను బ్రాహ్మణులు కానీ మహాపండితులు కానీ ఈ యొక్క వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యములు అన్నీ సమకూర్చని ఎప్పుడు వారి పాద అర్చనే మహాపుణ్యముగా భావిస్తుంటాడు. మనం చెప్పుకుని ఇంతకు ముందే బ్రహ్మదేవుడు వెళ్ళగా బ్రహ్మదేవుడికి అన్ని ఆతిథ్యం ఇచ్చాడు. బ్రహ్మదేవుడికి ఒక భవనాన్ని కూడా కట్టి ఇచ్చాడు బ్రాహ్మణ రూపంలో. బ్రహ్మడికిలో చెప్తున్నాడు, నేను ఎప్పుడు బ్రాహ్మణులకు పండితులకు వారి పాదముల యొక్క అర్చన అంటే వారికి ఎప్పుడు సేవకుడిని, నేను అక్కడ రాజుని కాదు. ఇలా అనేక సందేహములతో నా మనసు సర్వకర్మల యందు విముక్తి భావముగా ఉంది. నాకెందుకో ఇక రాజుగా నేను ఎక్కువ కాలం ఉండదలుచుకోలేదు, నాకు అన్నీ అనిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు సమంజసము? చేయకూడదు. అంటే ఇంకా దేవతలందరూ వస్తున్నారు కదా, ఆ యొక్క తరంగంలో వచ్చేస్తున్నాయి. ఇంకా ఆయన రాజ్య పదవిని వదిలి ఆయనకి ఏదో దొరుకుతుంది, ఇక ముక్తి దొరుకుతుందా, మోక్షం దొరుకుతుందా, నేను ఏమైనా తప్పు చేస్తుంటే నాకు దండన దొరుకుతుందా అని అడుగుతున్నాడు. నా యందు దయ ఉంచి పుణ్యఫలమును ఆలోచించి నాకు శుభము కలుగు విధముగా చెప్పుము ఓ ముని శ్రేష్ఠ అంటున్నాడు. అయ్యా ఇవంత సందేహములుగా ఉన్నాయి, నాకు చెప్పండి. నిజం, మనము కూడా ఏం చేయాలంటే, నేనైతే చెప్తుంటాను, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక 5-10 నిమిషాలు ఈరోజు ఉదయం లేచాం, సాయంత్రం వరకు ఈ పనులు చేసాం, ఎక్కడెక్కడ ఎవరితో ఎలా మాట్లాడాము,
ఎవరిని ఒప్పించాము, ఎవరిని నొప్పించాము, ఎవరిని కష్టపెట్టాము అని ఒక మనస వాచ కర్మ మనం ఏ దైవాన్ని అయితే నమ్ముకుని ఉంటున్నామో ఆ దైవానికి ఈశ్వర ఈరోజు తెలిసి తెలియక పొరపాటు జరిగి ఉంటే క్షమా, లేదు నా వల్ల ఎవరికైనా మేలు జరిగి ఉంటే ఆ పుణ్యఫలం నీ పాదాలకు అర్పిస్తుంది అని ఆ రోజుకి మీరు అలా అంటే పుణ్యాన్ని ఆయనకి అప్పచెప్పారు, పాపాన్ని తెలుసుకొని క్షమ కోరారు. కాబట్టి ఆ రోజుకి మీకు ఒక జన్మ వెళ్ళిపోయింది, ఒక జన్మ తీసేస్తాడు ఈశ్వరుడు ఆ రోజు లెక్క. మన ఆర్తిని బట్టి మనం ఉన్న స్థాయిని బట్టి వీడికి ఎన్నో కోట్ల జన్మలు ఉన్నాయి తర్వాత. కాబట్టి వీడు ప్రతిరోజు లెక్క కట్టి నాకు చెప్తున్నాడు కాబట్టి వీడికి ఒకరోజు ఒక జన్మ పోయింది. అది ఆయన చేస్తాడు, మనం చెప్పలేము. అని ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి మహాగణపతిని కోరాడు. ఇప్పుడు మహాగణపతి సమాధానం చెప్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు మహాగణపతి ఏం చెప్తున్నాడంటే ఈ రాజు యొక్క యశస్సుని పొగుడుతాడు, అంటే రాజుని పొగుడుతాడు. ఇది మనం విన్నంత ఎవరు పొగుడుతున్నారు? సాక్షాత్ సమస్త విద్యకు అధిపతి అయినటువంటి గణపతి పొగుడుతున్నాడు. అంటే ఒకవేళ ఇది మనం విన్నంత మాత్రంలో కూడా సరస్వతీదేవి, గణపతి, మహా ఈశ్వరుడు కూడా పొగుడుతారన్నమాట. మనం కానీ ఒక సందర్భంలో ఈ నలుగురు ఋషులు కలిసి ఒక వేదాన్ని కనుక్కుంటారు, అధర్వణ వేదం అని. ఆ వేదానికి ఎవరు అధిపతి అంటే సరస్వతి మాత రావాలంటే చెప్తుంది ఆ వేదానికి అధిపతి ఈశ్వరుడే అయ్యమ్మ అని చూడండి. ఓ రాజా, రాజులు చిన్న విషయం అడిగినను పండితులు అనేవాళ్ళు వివరంగా చెప్పడం నా ధర్మం. మీరు రాజుగారు కదా, మీరు మంచి చిన్న విషయం అడిగినా పెద్ద విషయం అడిగినా నేను పండితుడిని కాబట్టి చెప్పడం నా ధర్మం, అంతే కదా. మనం కూడా మన ఊర్లో ఒక పెద్ద జ్యోతిష్కుడు, ఒక మహాపండితుడు, ఒక పెద్ద పూజారి ఉన్నారనుకోండి, అయ్యా మా ఇంట్లో అమ్మాయి పుట్టింది, వారసాలు ఎప్పుడు చేయాలి, లేకపోతే ఏంటి ఆవిడ జాతకం చూడని అడిగినప్పుడు ఆయన చెప్పాలి కదా. ఇది అనమాట. ఓ రాజా, ఇక్కడ చూడండి చెప్తున్నాడు, ఓ రాజా మీరు సర్వ విధముల భాగ్యవంతుడు. మీరు ఒకటి కాదు రెండు కాదు, మీరు అన్ని భోగములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని అనుభవించిన భాగ్యవంతుడవు. ఇది చెప్తున్నాడు. మళ్ళా మహాపరాక్రమవంతుడవు. నీకున్నటువంటి పరాక్రమం ఏంటంటే అంతే కదా, ఆయన పరాక్రమం ముందు 64,000 యోగిని మాతలు, సూర్యనారాయణుడు, బ్రహ్మదేవుడు, 1000 మహాగణములు ఆయన కనపడకుండా తిరుగుతున్నాడు. ఆయనే కానీ గణపతి కూడా కనపడలేదు. గణపతి కూడా మారువేషంలో ఉన్నాడు అక్కడ. గొప్ప సూర్యుడవు, నీవు గొప్ప సూర్యుడవు, మహాపుణ్యము కలిగిన వాడివి. అందుకేదా ఎక్కడో కూర్చొని తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక యువకుని పట్టుకొచ్చి, ఆయన పేరు రిపుంజుడు. ఆ యువకుడికి ఈ కాశీ క్షేత్రాన్ని రాజధానిగా చేసి సమస్త భూమండలాన్ని పాలించమని దేవతల శక్తినిచ్చి వెళ్ళారు. ఇది అనమాట. నువ్వు మహాపుణ్యము కలిగిన వాడవు, యశస్సు యందు బుద్ధి యందు దేవేంద్రుడితో సమానము. నీ కీర్తి, నీ బుద్ధి అంటే దేవతలను రక్షించడం, సమస్త 14 లోకాలను రక్షించడం ఎవరి వంతయా అంటే ఈ యొక్క దేవేంద్రుడి వంతు. అందుకని ఎప్పుడు దేవేంద్రుడు ఒక నిమిషం కూడా నిద్రపోడు. ఎక్కడైనా ఎవరో కూర్చొని తపస్సు చేస్తున్నారనుకో, ఏమో వీడు ఏం వరం అడుగుతాడో, ఏం చేస్తాడో, ఈ బ్రహ్మ ఇచ్చేస్తాడు, లేకపోతే విష్ణువు ఇచ్చేస్తాడు, ఈశ్వరుడు ఇచ్చేస్తాడు, వీడు ఏం కొంప ముంచుతాడో అని ఆయన నిద్రపోకుండా ఉంటాడు. అంటే చెప్తున్నాడు, యశస్సు యందు బుద్ధి యందు దేవేంద్రుడితో సమానము. మహాబుద్ధి అంటే నీకు ఉన్నటువంటి బుద్ధి ఎలాంటిదంటే సాక్షాత్ దేవతల గురువు అయినటువంటి బృహస్పతికి ఎంత బుద్ధి ఉందో అంత ఉందని చెప్తున్నాడు. చంద్రుని వలె ప్రసన్నుడవు. ఎప్పుడు ఇది పరాక్రమలు ఉన్నప్పటికీ నీ యొక్క ఎలా ఉంటాడంటే చంద్రుడు ఎలా ఉంటాడో ప్రసన్నముగా. మనము రేపు పౌర్ణమి వస్తుంది, మనం చంద్రుడిని చూసామనుకోండి ఎంత ఆనందము పౌర్ణమి ఉంటుందో. అంటే ఇప్పుడు మనకి తెలియదు కానీ చిన్నప్పుడు మనం బయట పడుకొని మిది మీద పడుకొని చంద్రుని చూస్తే ఆ రాత్రి ఎంతో ఆనందంగా కనబడుతుంది. అలాగే సూర్యుని వలె తేజోవంతుడివి. సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తున్నాడో ఆ విధంగా ప్రకాశిస్తున్నాడు. అగ్ని వలె మహాపరాక్రమవంతుడవు. అలాగే వాయువు వలె మహాబలవంతుడివి. వాయుదేవులాగా బలవంతుడు. కుబేరుని వలె గొప్ప దానదాతవు. కుబేరుడు ఏ విధంగా అయితే సమస్త లోకానికి ఎవరెవరికి ఏమేమి కావాలో ఇస్తాడో అలా నువ్వు ఇస్తూ ఉంటావు. శాసనమునందు మహారుతుడవు. నీ రాజ్య పరిపాలన చేసేటప్పుడు కొన్ని శాసనాలు, కొన్ని నియమాలు చేస్తావు కదా, అప్పుడు మహారుద్రుడవు.
యుద్ధ భూమి యందు నైరుతి వంటి వాడవు అని చెప్తున్నాడు. దుష్ట నిగ్రహంలో అంటే ఎవరైనా దుష్టులు ఉంటే వాళ్ళని నిగ్రహించడంలో యమధర్మరాజు అంతటి వాడవు అని చెప్తున్నాడు. ఓర్పునందు భూమి వంటి వాడవు, అలాగే మర్యాదలో సముద్రం వంటి వాడవు. సముద్రం దగ్గరికి వెళ్ళి మనం ఏం పని చేసినా సముద్రం కాముడు దాని పాటికి అలలు వస్తూ పోతూనే ఉంటుంది. అంటే మర్యాద.